తెలంగాణలో బస్సులు బంద్ అయ్యాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్స్ సాధన కోసం ఆర్టీసీ కార్మికులు అర్ధరాత్రి నుంచే సమ్మెలోకి వెళ్లారు. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. అయితే అద్దె బస్సులు మాత్రం యథావిధిగా నడుస్తున్నాయి. అయితే ఆర్టీసీ బస్సుల్ని నడిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పోలీస్ బందోబస్తు మధ్య బస్సులు నడిపేందుకు యత్నిస్తోంది. అయితే దీన్ని కార్మికులు అడ్డుకుంటున్నారు. డిపోల దగ్గర ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన చెబుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అయితే పలు చోట్ల ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు బంద్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్ని ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెతో ప్రైవేటు వాహనాలకు ఫుల్ డిమాండ్ ఉంది. మరోవైపు ఎంఎంటీఎస్ ట్రైన్స్, మెట్రో ట్రైన్స్ లో ఫుల్ రష్ కొనసాగుతోంది. హైదరాబాద్ లో ర్యాపిడో, ఓలా, ఉబర్ కు బుకింగ్స్ పోటెత్తుతున్నాయి. మేము సమ్మెకి వెళ్ళడానికి సిద్ధంగా లేము. ప్రభుత్వం సానుకూలంగా ఉంటది. మొన్న మన మీటింగ్, రేవంత్ రెడ్డి గారి మీటింగ్ జరిగినప్పుడు ఏమని చెప్పారు, మేము కార్మికులను సమ్మెలకి పోనివ్వము, మేము చర్చిస్తాము, మేము సానుకూలంగా ఉన్నాము అని చెప్పారు. ఏది మీ సానుకూలత? మీరు సానుకూలంగా ఉంటే మేము ఇంతమంది మేము కార్మికులము మేము ఎందుకు సమ్మెలోకి వస్తాము? మీరు ఇప్పటికైనా ఆలోచించి ఈ సమ్మె మా నాయకులను పిలిచి మీరు మాట్లాడి ఈ సమ్మెను విరమింపజేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని కోరుకుంటున్నాను. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు. మరోవైపు ఆర్టీసీ సమ్మెతో సర్కార్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆర్డీఓలకు ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. అద్దె బస్సుల్ని ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోంది. అటు హైదరాబాద్ లో ఎంఎంటీఎస్, మెట్రో రైల్ కు ఫుల్ రష్ నెలకొంది. ఇక ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమా, ఇటు అర్ధరాత్రి నుంచి కూడా ఆర్టీసీ సమ్మెకు దిగడంతో బస్సులు డిపోలకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ నగరంలో ప్రయాణికులంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కేవలం హైదరాబాద్ నగరమే కాదు, జిల్లాలకు వెళ్లే ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెకు దిగిన పరిస్థితి. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు మరొక 32 డిమాండ్లకు సంబంధించి ఇందులో 12 మేజర్ డిమాండ్ ఉండగా మిగతా డిమాండ్లకు సంబంధించి కూడా పరిష్కారం చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఈరోజు సమ్మె నేపథ్యంలో నిన్న 4 కమిటీ సభ్యులను ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి వరకు 4 గంటల పాటు సుదీర్ఘంగా ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, జేఏసీ నేతలతో కూడా ఈ 4 కమిటీ సభ్యులు చేర్చారు. కానీ అందుకు సంబంధించి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో కూడా వారంతా చర్చల నుంచి బయటకు వచ్చి ఈ రోజు నుంచి సమ్మెకి వెళ్తామంటూ కూడా రాత్రి ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి నుంచి కూడా ఎక్కడికక్కడికి డిపోలకు సంబంధించి 97 డిపోలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే బస్సులు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం అద్దె బస్సులతో పాటు హైదరాబాద్ నగరంలో ఇటు ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం నేను ఉప్పల్ చౌరస్తా వద్ద ఉన్న చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి వరంగల్కి నిత్యం కొన్ని వేలాది మంది ప్రయాణికులు వెళ్తుంటారు. ప్రస్తుతానికైతే ఈ బస్ స్టేషన్ పాయింట్లో కూడా నిత్యం ఇక్కడ నుంచి సుమారుగా 200-300 బస్సులు ఉంటాయి. ప్రస్తుతానికైతే ఆ ప్లేస్లో ప్రైవేటు వాహనాలు దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందిన కాడికి దోచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి కూడా ప్రస్తుతానికైతే ఉప్పల్ చౌరస్తాలోని ప్రైవేటు క్యాబులతో పాటు ఇతర సంబంధించిన వెహికల్స్ కూడా ప్రస్తుతానికైతే ప్రయాణికులు అత్యవసరంగా వెళ్లాల్సిన ప్రయాణికులకు సంబంధించి కూడా ఒక్కొక్క రేటు నిర్ణయించి, ఉదాహరణకి హైదరాబాద్ నుంచి జనగాంకి సాధారణంగా 100 నుంచి 150 రూపాయలు అంటే మాత్రం ప్రస్తుతానికి 400 నుంచి 450 రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటితో ప్రస్తుతానికైతే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఒకవైపు ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే కొంతమంది రిక్రూట్మెంట్ చేసింది. కొన్ని డిపోలను సంబంధించిన బస్సులను బయటకు పంపించే ప్రయత్నం చేసినట్టు కూడా చాలా డిపోల్లో, ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించిన డిపోలకు సంబంధించి కూడా కార్మిక సంఘాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తుండే కొన్ని చోట్ల వారిని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని డిపోల వద్ద భారీగా పోలీసులు మోహరించే
సంబంధించిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో వాస్తవానికి మొత్తంగా చూసుకుంటే కూడా 3,200 సర్వీసులు నిత్యం తిరుగుతుంటాయి. 23 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇందులో అద్దె బస్సులు 400 పైగా ఉంటాయి. తాజాగా కొత్తగా వచ్చిన ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి కూడా మరొక అంటే సుమారుగా 700 బస్సులు ఉంటాయని చెప్పి ప్రస్తుతానికైతే అద్దె బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే హైదరాబాద్లో తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటి కూడా ఎలక్ట్రికల్ బస్సులో గతంలో మహాలక్ష్మి పథకం సంబంధించిన మహిళా ప్రయాణికులు ఎక్కించుకున్న వారు ప్రస్తుతానికైతే ఆర్టీసీ సంబంధించిన కండక్టర్ ఉండవు. కానీ సమ్మె నేపథ్యంలో కూడా కండక్టర్ లేకపోవడంతో బస్సు తోలే ప్రైవేటు డ్రైవరే కూడా ప్రస్తుతం టికెట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల డబ్బులు కూడా వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఉదయం నుంచి చాలా చోట్ల హైదరాబాద్లోని ఉప్పల్, ఎల్బీ నగర్తో పాటు జేబీఎస్ వంటి ప్రాంతాల్లో కూడా ఇటు ప్రయాణికులు ఈరోజు సమ్మె నేపథ్యంలో కూడా కొంత వాళ్ళంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో చూసుకోవచ్చు యథేచ్ఛగా గతంలో ఆర్టీసీ బస్ పాయింట్కి సంబంధించి కూడా ప్రైవేటు ట్రావెల్ బస్సులు వచ్చి కూడా పెట్టే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేవలం క్యాబులతో పాటు ప్రైవేటు సంబంధించిన వాహనాలు కూడా నేరుగా ఆర్టీసీ బస్ పాయింట్లకు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకొని అందిన కాడికి దోచుకుంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అత్యవసరంగా చాలామంది ఇక్కడ నుంచి మరికొన్ని ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ వారికి సాధారణంగా బస్ రేట్లతో పోల్చుకుంటే కూడా ప్రస్తుతానికైతే రెండింతలు ఎక్కువగా ఉన్నట్టు చెప్పాల్సి ఉంది. కేవలం హైదరాబాద్, జనగామ, ఆలేరు, వరంగల్ వంటి ప్రాంతాలకు సంబంధించి కూడా ఇష్టారాజ్యంగా 500 నుంచి 600 అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి ప్రస్తుతానికైతే ప్రైవేట్ సంబంధించిన క్యాబులకు సంబంధించిన కావచ్చు ఇతర ప్రైవేట్ వ్యక్తులు కూడా ప్రస్తుతానికైతే అందిన కాడికి దోచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అందుకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే అటు సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలే మనకి హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్. అది హైదరాబాద్ కి సంబంధించిన అప్డేట్స్.